నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మా 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయం క్రీడా చరిత్రలో మలుపు అని ఎమ్మెల్యే పూలపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులు స్వీట్ పంచి అంజిబాబును సత్కరించారు. భారత జట్టు ఆత్మవిశ్వాసం దేశాన్ని ఆనందంలో ముంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారుడు పూలపర్తి ప్రశాంత్ భారత్ టీం మేనేజర్గా గర్వకారణమని నాయకులు తెలిపారు. వారు పాకిస్తాన్ చిట్టుగా ఓడించి మరి ఎంతైనా బయటైనా బార్డర్లో అయినా మైదానంలో అయినా భారతదేశం ఎప్పుడో తగ్గేదని పార్టీకి సరైన సమాధానం ఇచ్చి మరి ఇలా అఖండ విజయించి సాధించారు. మరి ఆటగానే చూడాలి, కానీ మనం పాకిస్తాన్ విషయంలో ప్రతి భారతీయులు కూడా దీన్ని ఒక యుద్ధంగానే చూశారు. మైదానంలో ఒక యుద్ధంగానే ప్రతి 140 మంది కోట్ల జనాభా కూడా ఎంతో ఉన్మూతలు ఇచ్చి మరి పాకిస్తాన్ మట్టి కల్పించాలని చెప్పి ఎంతో చూశారు. మరి అనుకున్నట్టుగానే పాకిస్తాన్ చిట్టుగా ఓడించి ఘనంగా సాధించిన సందర్భంగా మరి ఈరోజు సంబరం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ఈ విషయం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆసియా కప్ విజయం కాకుండా మన తెలుగు దేశం, మన తెలుగు బిడ్డ, మన భీమవరం ముద్దుగడ్డ ఇవ్వండి మన శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామచంద్ర గారి తనయుడు మరి యొక్క ఆసియా కప్ కి మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించి మరి వారి సారథ్యంలో మరి 100% సైకిల్ తో ప్రతి మ్యాచ్ లో బ్రహ్మాండమైన విజయం సాధించి ఈరోజు ఆసియా కప్ ఫైనల్ విజేతగా భారతదేశం నిలిపినటువంటి ప్రత్యేకతగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన దేశానికి మరి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మన భీమవరాన్ని కూడా మన ప్రతి ఒక్కరు తలెత్తిని గర్వపడే విధంగా మరి ఈ మ్యాచ్ సాధించినటువంటి ప్రశాంత్ సింగ్ సారథ్యంలో జరిగినటువంటి ఆసియా కప్ కి మనందరం కూడా ఆడడానికి ఇది మరి ముఖ్యంగా ప్రశాంత్ గారి గురించి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రశాంత్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. I love India. 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 Jai Bharat. Jai. ఒక విద్య ఆనందాన్ని ఆంధ్ర సంఘం చైర్మన్ దాపేట విక్రమ గారిని ఇక్కడ కార్యక్రమం జనసేన పార్టీ వ్యవహారం పక్కన తరఫున మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతుంది. ఆ సందర్భంలోనే మన పట్టణ తెలుగు బిడ్డ, మన పట్టణ నివాసి శ్రీ పులపర్తి మన దేవాలయం శాసనసభ్యులు అలాగే పిఎస్సీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పులపర్తి రామయ్య గారి మరి తనయుడు యువకుడు అటువంటి మన దేశానికి తెలుగువాడిని మరి టీమ్ ఇండియా మేనేజర్ గా నిలపడం అత్యంత చిన్న వయసులోనే మరి ఆయన మొదటి విజయం సాధించినందుకు మన భీమవరం కూడా ఎంతో గర్వంతో మరి ఈ విజయాన్ని సంతోషంగా చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ అత్యంత వైభవంగా మరి అందరూ జనసేన కూటమి నాయకులందరినీ కలుపుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన ఐదు గారు రావడం మనందరికీ కూడా చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ఆయన తనయుడి మన విజయాన్ని మనం అందరం భాగస్వామ్యందుకు మరి ముఖ్యంగా మన జనసేన నాయకులకి అలాగే తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులు అందరికీ కూడా మరి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి శాసనసభ్యుల వారిని పుస్తకాన్ని మనకి గా కోరుతున్నాం. ఏలూరు పార్క్ సెంటర్ లో ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో
ఏషియన్ కప్ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. నిన్న రోజు జరిగిన మ్యాచ్లు మన భారతీయులు మన ఏషియన్ కప్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి అద్భుతమైన ఆటను ప్రదర్శించి దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి గౌరవం తెచ్చే విధంగా ఏషియన్ కప్ గెలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఏషియన్ కప్ కి టీం మేనేజర్ గా ప్రశాంత్ వెళ్ళటం, వెళ్ళిన మొట్టమొదటిసారి అఖండ విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రశాంత్ నాయకత్వంలో ఏషియన్ కప్ రావటం మన భారతదేశానికి గర్వకారణం. ముఖ్యంగా ఏషియన్ కప్ లో నిన్న పాకిస్తాన్ తో తలపడినప్పుడు మన ఆంధ్రవాసి తిలక్ వర్మ అద్భుతమైన ఆట తీరును కనపరిచి మన రాష్ట్రానికి, మన దేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. ఏషియన్ కప్ ని సాధించడం అంటే పాకిస్తాన్ ని చిత్తు కింద ఓడించడం, ఇది గర్వకారణమైన విషయం. పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా సరైన బుద్ధి టైంలో చెబుతుంది భారతదేశం. భారతదేశానికి ఎదిరించే సత్తా పాకిస్తాన్కి లేదని మళ్ళీ ఒకసారి రుజువు చేసి భారతదేశానికి గౌరవాన్ని పెంచిన వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.